నిజమైన ప్రేమ అంటే ఏంటో లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి 14కి పోస్ట్ చేసిన వీడియోలో తెలుసుకున్నాం. ఇంకా చూడని వారు ఎవరైనా ఉంటే ఒకసారి చూసేయండి. ప్రేమ గురించి చెప్పడానికి ఒక యుగం సరిపోదు, అందుకని కేవలం కొన్ని విషయాలు మాత్రమే చెప్తా. ఈ 21st జనరేషన్లో ప్లీజ్, సారీ, థ్యాంక్స్తో పాటు కామన్గా వాడేస్తున్న మరొక పదం ఐ లవ్ యూ. ఈ పదాన్ని నోటితో కాదు మనసుతో చెప్పాలి. ఫస్ట్ థింగ్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ఐ లవ్ యూ అనే ఫ్రేజ్కి అర్థం. సెకండ్ థింగ్, ఈ జనరేషన్లో రిలేషన్స్ ఎందుకు ఎక్కువ కాలం నిలవట్లేదు చూద్దాం. ప్రియమైన ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జస్టార్ 777. A happy Valentine's Day to all the viewers. Let's see the meaning and story of I love you. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ ఫిష్ కర్రీ పైన తన ఇష్టాన్ని వ్యక్తం చేస్తూ ఐ లవ్ ఫిష్ అన్నాడు అనుకోండి. దాని అర్థం ఫిష్ని ముక్కలుగా చేసి కర్రీ వండుకొని టేస్టీగా తినడం. ఫిష్ కర్రీ ద్వారా అతని టంగ్ సాటిస్ఫై అవుతుంది కాబట్టి అతను తన ఫీలింగ్ ఐ లవ్ ఇట్ అని ఎక్స్ప్రెస్ చేశాడు. బట్ ఇది రాంగ్. యాక్చువల్లీ ఐ లవ్ ఫిష్ అన్నదానికి మీనింగ్ అతను చేపని ప్రేమిస్తూ దానిని మంచి చెరువులోనో అక్వేరియంలోనో వేసి దానికి ఫుడ్ పెడుతూ మంచిగా చూసుకుంటున్నాడు అని మీనింగ్. మన అవసరాన్ని తీరుస్తూ మన ఇష్టాన్ని సాటిస్ఫై చేసేదాన్ని ప్రేమ అనరు. ఈ జనరేషన్లో అమ్మాయిలు అబ్బాయిలు మిస్ అవుతున్న లాజిక్ ఇదే. ఈ చిన్న విషయం మనం అర్థం చేసుకోగలిగితే మన పూర్వీకులు అంటే మన అమ్మమ్మ తాతయ్యల కాలంలో వారి మధ్య బంధాలు ఎంత స్ట్రాంగ్గా ఉండేవో అలా ఉంటాయి. రెండవ విషయం, ప్రేమించి పెళ్లి చేసుకున్నా సరే ఇద్దరి మధ్య అంత బాండింగ్ లేకపోవడానికి కొన్ని కారణాలు చూద్దాం. మొదటిది, ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్. ఒక రిలేషన్షిప్కి ఇంపార్టెంట్ పిల్లర్ కమ్యూనికేషన్. అది లేనప్పుడు రిలేషన్షిప్ పాడవుతుంది. సో రిలేషన్షిప్లో ఉన్న ఇద్దరు ఎక్కువ మాట్లాడుకోవాలి. రెండవది, ట్రస్ట్ ఇష్యూస్. రిలేషన్షిప్లో ట్రస్ట్ అనేది చాలా ముఖ్యమైన విషయం. ట్రస్ట్ ఇష్యూస్ ఉంటే రిలేషన్ నిలుపుకోవడం చాలా కష్టం. మన పార్ట్నర్ పైన నమ్మకం లేకపోవడం, అనుమానం, ఈ రెండు చాలా ప్రమాదం. సో వీటిని ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవాలి. మూడవది, ఇష్టాలు. ఒకరికి ఇష్టమైంది వేరే వాళ్ళకి ఇష్టం ఉండకపోవచ్చు, వైస్ వెర్సా. ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు మన ఇష్టాన్ని నెరవేర్చుకోవడం కన్నా రిలేషన్షిప్ నిలబెట్టుకోవడానికి ప్రయారిటీ ఇవ్వాలి. దానికి మనం కాంప్రమైజ్ కావడమో లేక ఎదుటి వ్యక్తి ఇష్టాన్ని గౌరవించడమో చేయాలి.
ఇకపోతే 4వది గివింగ్ అండ్ స్పెండింగ్ టైం. ఈ రోజుల్లో పనులు బాధ్యతలతో పార్ట్నర్ని పట్టించుకోకుండా కేవలం డబ్బే ప్రధానం అన్నట్టు బిజీ అయిపోతే పర్పస్ ఆఫ్ మ్యారేజ్ ఇస్ ఇన్కంప్లీట్. సో మన పార్ట్నర్ని కేర్ తీసుకుంటూ వాళ్ళకి బెస్ట్ అండ్ క్వాలిటీ టైం ఇస్తే రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ ద లాస్ట్ వన్, ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ థర్డ్ పర్సన్. ఇద్దరి మధ్య వేరే పర్సన్ ఒపీనియన్ ప్రయారిటీస్ అయినప్పుడు బాండ్ వీక్ అవుతుంది. సో ఫైనల్గా నేను ఇచ్చే కన్క్లూజన్ ఏంటంటే, ప్రతిఫలం ఆశించకుండా ఒకరిపైన ఒకరు నమ్మకంగా ఉంటూ ఇద్దరి ఇష్టాలని గౌరవించుకుంటూ కష్ట సమయాల్లో ఒకరినొకరు ఆదరించుకుంటూ మన లక్ష్యం వైపు ప్రోత్సహించుకుంటూ జీవితాంతం కలిసి బ్రతకడమే నిజమైన ప్రేమ. థ్యాంక్ యూ.